డీప్లో మామిడి తురుము స్టోర్ చేసి పెట్టా అనమాట. మా అక్క కూతురు ప్రెగ్నెంట్తో ఉంటే దానికి మామిడికాయ పచ్చడి పుల్లగా ఉంటే తినాలనిపిస్తుంది అని చెప్పేసి తీసా. చూసారుగా ఎంత గట్టిగా ఉందో. దాన్ని మనం కొంచెం రోకల బండతోని ఇట్లా కచ్చా పచ్చా సెట్ చేసా. ఇదేమో పండుమిరపకాయల పచ్చడి. నేను రేటు తక్కువ ఉన్నప్పుడు ఎండాకాలంలో మిక్సీ పట్టేసి ఉప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఇది పండుమిరపకాయల పచ్చడితోని చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా అంటే నేను ఇంతకుముందు ఒకసారి పెట్టా. మీరు కూడా పండుమిరపకాయల పచ్చడితో మామిడికాయ పచ్చడి పెడతారా అని అనుకుంటారు కదా, అందుకని చెప్తున్నా. అది జీలకర్ర పొడి అనమాట. అది ఆవాల పొడి దాంట్లో వేయడానికి. నెక్స్ట్ మెంతి పొడి అనమాట. అంటే మనం ఆ పచ్చడిలో ఇవన్నీ వేసి కలపాలన్నమాట. అది మెంతి పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అది నలగొట్టినాం కదా, ఆ నలగొట్టిన పేస్ట్ని ఈ మూడు వేసాము. జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి వేసాము. పక్కన అది పసుపు ఉంది, ఆ పసుపును కూడా యాడ్ చేసాను అనమాట. ఆల్రెడీ దాంట్లో ఉప్పు ఉంది కదా, ఇంకేమైనా పట్టిద్దేమో చూసి తర్వాత వేసుకోవచ్చులని ఉప్పు అయితే వేయలేదు. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసాను అనమాట. దాంట్లో జీలకర్ర, తాలింపు గింజలు అవన్నీ వేసాను అనమాట. అయితే ఇప్పుడు కూలింగే ఉంటుంది కదా ఆల్రెడీ. ఏంటి మా పండుమిరపకాయల పచ్చడి కూలింగే ఉంది, మామిడికాయ పేస్ట్ కూలింగే ఉంది. నలగొట్టే ఇంగు వేస్తున్నా. ఇంగు వేస్తే మంచిగా కమ్మటి వాసన వస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ ఎల్లిపాయలు కచ్చాపచ్చ నలగొట్టా అనమాట. ఈ నలగొట్టినవి కూడా దాంట్లో వేసి స్టవ్ బంద్ చేసా. ఆ నూనె బంద్ చేసి ఆ వేడికి మగ్గుద్ది అని చెప్పేసి ఉంచా. అంత వేడి ఇక మనం పొయ్యి మీద వెలిగించి ఉంచలేదన్నమాట. మీకు డౌట్ రావచ్చు, మరి మామిడికాయ పచ్చడి దాంట్లో వేస్తే ఇది కాదా అని. నేను చెప్పే కదా, ఆల్రెడీ కింద స్టవ్ బంద్ చేశాను. ఆ వేడికి ఈ కూలింగ్ ఉన్న పచ్చడి కలిపింది ఉంది కదా, పండుమిరకాయల పచ్చడి కూలింగే ఉంది, ఈ మామిడికాయ తురుము కూలింగే ఉంది. దాన్ని కలిపేసా అనమాట. కలిపేసి అది చల్లారిన తర్వాత ఈ బాక్సుల్లో నాకేమో గిన్నెలో పెట్టుకున్నా, మా అక్క కూతురికేమో బాక్స్లో పెట్టా అనమాట. 2 నిమిషాల్లో అయిపోయిందండి చట్నీ. ఇట్లా మనం చేసి పెట్టుకుంటే వాటికి ఇవి అవసరం. మెంతిపిండి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఉప్పు అవి అవసరం. ఇప్పుడు ఇదేంటంటే అప్పటికప్పుడు తురివింది ఉందన్నమాట, మామిడికాయ తురుము. అంటే దానికి దీనికి డిఫరెన్స్. దీన్ని ఎండుగారంతో చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకని మామిడికాయ తురివింది ఉంటే దాంట్లో ఎండుగారం వేసా అనమాట. పక్కన పళ్ళెంలోనే కలుపుదామనే ఉద్దేశంతో. నెక్స్ట్ పసుపు వేసా అనమాట. కొంచెం పసుపు వేసిన తర్వాత పక్కన జీలకర్ర పొడి ఉంది కదా, ఆ జీలకర్ర పొడి కూడా వేసుకున్నా. ఇవన్నీ రెడీగా ఉంటే మనం ఎప్పుడు ఏ పచ్చడి కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది ఆవాల పొడి. ఈ ఆవాల పొడి కూడా వేసిన తర్వాత అది మెంతి పొడి అనమాట. ఈ మెంతి పొడి కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆ పళ్ళెంలోని ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ ఎల్లిపాయలను కూడా ఈ లోపల మనం గిన్నెలో వేసి కచ్చాపచ్చా నల్లగొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు నలుగుతాయి. నలిగిన దాన్ని రెడీగా మనం పోపులో వేసుకోవచ్చు అనమాట. అదేంటంటే నేను ఒక చేతితోనేమో కెమెరా పట్టుకున్నా. అప్పుడు నేను స్టాండ్ కొనలేదులేండి, ఇది ఎప్పుడో వీడియో. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే వీడియో తీసిన వాటిని అప్లోడ్ చేస్తాను అనమాట. కదులుతూ ఉందన్నమాట. ఇంకో నూనె కాగింది, దాంట్లో శనగపప్పు వేసాను, ఆవాలు, జీలకర్ర, ఆవాలు ఈ 3 వేసాను అనమాట. మళ్ళీ మళ్ళీ దీనికి కూడా ఇంగు వేస్తున్నా అనమాట. అసలు ఇంగు వేస్తుంటే అసలు ఎంత దూరం వస్తుందో తెలుసా అండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇక కరివేపాకు వేసా, పచ్చి కరివేపాకు వేసి ఇక బంద్ చేసా. స్టవ్ బంద్ చేసి దాన్నే నేను పోపు ఇది ఈ లోపల మళ్ళీ ఇది కలపాలి కదా, బంద్ చేసేలోగా అది చల్లారిద్ది అనమాట. పోపు కొంచెం చల్లారిన తర్వాత ఇందాకలు ఏం చేశాను, అదేం కూలింగ్ ఉండటం వల్ల వేడిగా వేసాను అనమాట. ఇప్పుడు ఇది పచ్చిది, ఇది కూలింగ్ లేదు కదా, మామిడికాయ
తురుమును ఎండుగారం పళ్ళెంలో పెట్టేసి కలిపా. చేత్తో కలిపితేనే మంచిగా కన్సిస్టెంట్గా కలుస్తుంది అనమాట. అందుకని చేత్తోనే కలుపుతున్నా అనమాట. నాకేమో ఎడం చేతిలోనేమో కెమెరా ఉంది, కుడి చేత్తోనేమో ఇది కలుపుతుంటే పళ్ళెం అటు ఇటు కదులుతుంది. ఇంకో పచ్చికరివేపాకు వేయటం వల్ల మాడదనమాట. మాడకుండా ఇక బంద్ చేశాను. దాన్ని ఇప్పుడు ఆ పళ్ళెంలో పోసేసి కలుపుతా అనమాట. కలిపితే ఏమవుతుందంటే మంచిగా ఇది అవుతుంది. ఇప్పుడు వేడి అనేది లేదు. ఎప్పుడైనాండి మామిడికాయ పచ్చడి వేడిగా ఉన్నదాన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వేడిగా పోసారు కానీ మీరు అనుకోవచ్చు వేడిగా లేదు, ఎందుకంటే నేను పచ్చికరివేపాకు వేసాను, ఆల్రెడీ బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత మళ్ళీ చేత్తో పళ్ళెంలో కారం, ఇది చట్నీ, తురుము మొత్తం కలిపా అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నా. కరెక్ట్గా సరిపోయిందండి. ఏమీ తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. ఇప్పుడు కారంతో కలిపిన దాన్ని కూడా మళ్ళీ దానికి పెడతాను అనమాట. మామిడికాయ పచ్చడి తురుము, అదేమో పండుమిరపకాయల తురుము, ఇదేమో మామిడికాయ పచ్చడి తురుము. చాలా బాగుంది. కొంచెం ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు.